రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక గ్రామానికి స్కూల్ లేదు, మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదు. మైసూరు వారిపల్లిలో ప్లే గ్రౌండ్ లేకపోతే నేను అడిగితే గ్రామానికి అసలు రెవెన్యూ భూమి ఏదైనా ఉందంటే అసలు సెంట్ భూమి లేదు. చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు బేసిక్గా ఎంత ఉంది భూమి పంచాయతీల కింద, దీన్ని ఒకసారి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత అన్యాక్రాంతమైంది దీని గురించి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి భారతదేశం స్వయం ప్రతిపత్తి కావాలంటే, స్వయం ఎంపవర్డ్ పంచాయత్ జరగాలి అంటే వీ నీడ్ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఎంపవర్మెంట్. భవిష్యత్తుని బలోపేతం చేయగలిగే కొత్త తరానికి మనం అక్కడ పునాదులు ఇవ్వలేని పరిస్థితుల్లో కనుకుంటే మనం మన రాజకీయ పరంగా లబ్ధి పొందొచ్చేమో, కానీ నిజమైన ఆకాంక్ష ఆ ఒక పల్లెలు చాలా బలోపేతం అవ్వాలి, అది దేశానికి అది ఒక వెన్నెముకలా ఉండాలి అనాలి అంటే ఏదైతే బేసిక్ ఉన్నాయో స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామానికి స్వయం ప్రతిపత్తి కానీ, లేదా అన్ని ఆర్థికంగా కూడా ఇవన్నీ ఉండాలి అంటే బేసిక్ భూమి రిసోర్సెస్ చాలా అవసరం. అవన్నీ కొంతమంది అన్యాక్రాంతం చేశారు. దీని మీద కంపల్సరీగా ఒక ఆడిట్ జరగాలి అని చెప్పేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. దీన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతి పంచాయతీలో ఎంత భూమి ఉంది, ఎన్ని బిల్డింగ్లు అన్యాక్రాంతం అయినాయి, ఎంత ఆస్తి మనుషులు అడ్డగోలుగా దోచేసుకున్నారు, దీని మీద మీరు దృష్టి, అభివృద్ధితో పాటు అవినీతి పైన కూడా మీరు చాలా బలమైన చెక్ పెట్టాలి మీరు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ఇది దయచేసి ప్రజల సొమ్ముని అన్యాక్రాంతం కాకుండా, ప్రజల ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా దానికి నేను అనేవాడు ఉన్నాను, నేను అండగా ఉంటాను. మీ అందరికీ ఉన్నతాధికారులందరికీ తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా మనం చాలా ఇంకా బలంగా జరుపుకోవాల్సిన రోజును ఈరోజు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. గత 2-3 రోజులుగా ఎన్ని చాలా ఎక్కువ సమయం గడుపుదాం, దాదాపు ఒక ఈవినింగ్ దాకా గడుపుదాం అనేది ప్రతి స్టాల్లో అనుకున్నాం. అలా మీ అందరితో ఎక్కువ సమయం గడుపుదామని, ప్రత్యేకంగానే ఉందామని. కానీ దురదృష్టం మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా, నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయంటానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అంటే గ్రామాలు should be a part of national integration. Panchayat should become a part of national integration. కశ్మీర్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకెందుకు, మా సంబంధం లేదనుకుంటారు. గ్రామాలు రాజకీయాలకు కావచ్చు, పొలిటికల్ పార్టీస్కి కావచ్చు, కులాలకు కావచ్చు, వర్గాలకు కావచ్చు, దానికి ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు. అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు. ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి, ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి. సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు, పేరు లేదు, ఉండదు, వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు, కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు. ఏదన్నా విగ్రహాలు పోతే గోల చేసేస్తారు. కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికి ఇచ్చిందో, ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు, ఎలాంటి చిహ్నం ఉండదు, గుర్తుండదు. అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ, శశిభూషణ్ గారికి కానీ, ఇక్కడున్న కమిషనర్ గారికి కానీ, అందరికీ అందరికీ
ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం. దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం, అది మీరు 1000 గజాల్లో పెడతారా, ఎకరంలో పెడతారా, ఇంకెక్కువలో పెడతారా, ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట 13,326 పంచాయతీల్లో 13,326 జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి. 13,326 జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి. ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం, దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఇది చాలా చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే, దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం, తద్వారా మనం లాభపడగలం. మనకి ఉనికినిచ్చిన మన దేశాంతాలకు మనం భాగస్వాములు కాకపోతే, నాకు సంబంధం లేదు, నా కులం కాదు, నా పార్టీ కాదు, మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు. అందుకని దీనిని జాతీయ సమగ్రతని పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకి దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఇక మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను, కానీ నాకున్న ఒక నిన్న కాశ్మీర్లో చనిపోయిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు 2 ఉన్నారు. ఈ బాధ్యతలు నేను కూడా వెళ్ళి వారి క్రిమేషన్లో, వారికి దహన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించబడింది. అందువల్ల దానికి బయలుదేరుతున్నాను, లేదంటే మీతోటి మీ అందరి గురించి ఉండేవాడిని ఎక్కువసేపు. కాకపోతే నాకు ఇంకా ఏ ఫ్లైట్ ఏం లేదు ఎక్కడికి వెళ్ళడానికి, దారిలోనే వెళ్ళాలి 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. అందుకని ఇప్పుడు వెళ్తే కనీసం 3:30 కల్లా చేరుకుంటానని ఆశాభావంతో నేను ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే వైజాగ్లో ఎవరైతే చంపబడ్డారో ఉగ్రవాదుల దాడిలో, వారి క్రిమేషన్ కూడా వెళ్ళాలని నిర్ణయించడం అయింది. అందువల్ల ఈ రెండింటికి వెళ్ళాల్సింది కాబట్టి నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని పాపారావు గారు దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ 4 సంవత్సరాలుగా రావాల్సిన నిధులని బదిలీ చేయాల్సిన, మరి అసెంబ్లీలో మా బిల్లు పెట్టి గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటాన్ని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నుండి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల గౌరవ వేతనాన్ని 3,000 నుండి 15,000కి పెంచాలని ప్రార్థిస్తున్నారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే వెంకటేశ్వర గారి దర్శనం కూడా ఉంది. ఈ మూడింటిని మేము ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మీ చేతుల మీదుగా ఉత్తమ సేవలు అందించినటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అలాగే తదితర కార్పొరేషన్ వారికి మీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించవలసిందిగా కోరుతున్నాం సార్. ప్రథమంగా బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్ స్వచ్ఛాంధ్ర రూరల్ అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ మొమెంటోను స్వీకరించడానికి రావాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం తెలియజేస్తున్నాను. డాక్టర్ వి వినోద్ కుమార్ IAS, వెల్కమ్ సార్. అలాగే శ్రీ సత్యసాయి